బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ చర్లపల్లి డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. గుర్గావ్ నుండి మెఫిడిన్ ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు గుర్తించారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుండి డ్రగ్స్ సరుకులు దిగుమతి అయ్యాయని మహారాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా కిమియా బయో సైన్సెస్ నుండి ముడి సరుకు రవాణా అయినట్టు ఆధారాలు సేకరించారు. ఎగుమతి సమయంలో లేబుల్స్ మార్చి ట్రాన్స్పోర్ట్ తమ విచారణలో తేలిందని చెబుతున్నారు. వాగ్దేవి ల్యాబ్ కు ముడి సరుకులు ట్రాన్స్పోర్ట్ చేసే కంపెనీ వివరాలు రాబోతున్నట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ చర్లపల్లి డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. గుర్గావ్ నుండి మెఫిడిన్ ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు గుర్తించారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుండి డ్రగ్స్ సరుకులు దిగుమతి అయ్యాయని మహారాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా కిమియా బయో సైన్సెస్ నుండి ముడి సరుకు రవాణా అయినట్టు ఆధారాలు సేకరించారు. ఎగుమతి సమయంలో లేబుల్స్ మార్చి ట్రాన్స్పోర్ట్ తమ విచారణలో తేలిందని చెబుతున్నారు. వాగ్దేవి ల్యాబ్ కు ముడి సరుకులు ట్రాన్స్పోర్ట్ చేసే కంపెనీ వివరాలు రాబోతున్నట్టు పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ప్రస్తుతం ముంబై పోలీసులు సీజ్ చేసినటువంటి మెటీరియల్ అంతా కూడా ఒక లారీలో ఎక్కించి ముంబైకి తరలిస్తున్నారు. మనం చూడొచ్చు డ్రమ్ములలో ఏదైతే డ్రగ్కి సంబంధించి ఎండి డ్రగ్కి సంబంధించి తయారు చేసే మెటీరియల్ ఏదైతే 35,000 లీటర్లకు సంబంధించిన మెటీరియల్ అంతా కూడా డ్రమ్ముల నుండి మొత్తం లారీలో లోడ్ చేసి ముంబైకి తరలిస్తున్నారు. అయితే మొన్న రైడ్ చేసిన సమయంలో ఫాతిమాని ఇక్కడికి తీసుకువచ్చి రైడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఎవరైతే శ్రీనివాస్ విజయ్ని అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి ముంబై తీసుకెళ్లడం జరిగింది ట్రాన్సిట్ వారెంట్ పైన. ప్రస్తుతం అంతా ముంబై పోలీసులు ఇక్కడే రావడం జరిగింది. ముంబై పోలీసులే కొంతమంది లేబర్తోని మొత్తం మెటీరియల్ అంతా కూడా క్రేన్ సహాయంతో లారీలోకి ఎక్కిస్తున్నారు. ఈ మెటీరియల్ విలువ అంతా కూడా దాదాపు కోట్లల్లో ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి రాచకొండ పోలీసులకు మాత్రం 11,58,00,000 ఉంటుందని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం మొత్తం ఈ డ్రగ్కి సంబంధించి ఎక్కడెక్కడ తరలిస్తున్నారు, వీటిని తయారు చేయడానికి ముడి పదార్థాలు ఎక్కడెక్కడ నుండి తీసుకొచ్చారు, వాటికి సంబంధించిన లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం ఇక్కడ ఏదైతే కిమియా బయో సైన్స్కి సంబంధించి సరుకు ఇక్కడికి సేకరించి ముడి పదార్థాల ద్వారా ఎండిఎం డ్రగ్ను తయారు చేస్తున్నట్టు కూడా గుర్తించారు. గుర్గావ్ నుండి ఇక్కడ నుండి ముడి పదార్థాలన్నీ కూడా ఇక్కడ ఈ చర్లపల్లిలోని ఫార్మా కంపెనీకి తీసుకువచ్చి ఇక్కడ ఈ తయారు చేస్తున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. మనం ఒకసారి లోపల చూసినట్టయితే ప్రత్యేకమైనటువంటి ఫార్మా కంపెనీ మిషన్లు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇద్దరు ల్యాబొరేటరీల ద్వారా ఇక్కడ డ్రగ్ తయారు చేస్తున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. అక్కడ చిన్న చిన్న బాటిల్స్ కూడా ఏవైతే రసాయనానికి సంబంధించిన కెమికల్స్కి సంబంధించిన బాటిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒక్కొక్క డ్రమ్లో 200 లీటర్ల కెపాసిటీ ఉంటుందని చెప్తున్నారు. ఇదంతా కూడా మనం చూడొచ్చు ఏ కంపెనీ పేరుతోని ఇన్వాయిస్ బిల్ చేశారు, మొత్తం ఎంతమంది ఇక్కడ వర్క్ చేస్తుండేవారు, వాటికి సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు. అదేవిధంగా శ్రీనివాస్ విజయ్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పైన ఆయన 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కంపెనీని ప్లేస్ని లీజుకి తీసుకొని ఇక్కడ కంపెనీ నిర్వహిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ముంబై పోలీసులే వీరంతా కూడా మనం చూస్తున్నటువంటి వాళ్ళు ముంబై పోలీసులు వీరంతా కూడా కలిసి మొత్తం ఇక్కడ సీజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా ముంబైకి తరలిస్తున్నారు. మొత్తం ఇంకా ఎవరెవరి పాత్ర ఇందులో ఉంది, మొత్తం దేశం వ్యాప్తంగా కాకుండా ఈ విదేశాలకు కూడా ఇక్కడ నుండి డ్రగ్ తయారు చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు కూడా గుర్తించారు. ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, అసలు మొత్తం ఇక్కడ డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున డ్రగ్ తయారైతుంటే వారు ఏం చేస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొత్తం కంపెనీకి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా పరిశీలిస్తున్నారు. ఏ కంపెనీతోని అనుమతి తీసుకున్నారు, ఏ పేరుతో అనుమతి తీసుకున్నారు, ఇక్కడ ఏ మెటీరియల్ తయారు చేస్తామని చెప్పేసి అనుమతి తీసుకున్నారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఒకవైపు దర్యాప్తు చేస్తూనే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ముంబైలో ఫాతిమాని బంగ్లాదేశ్కి సంబంధించిన యువతని అరెస్ట్ చేస్తే ఈ డొంకంతా కూడా హైదరాబాద్కి లింక్ అయి ఉన్నప్పుడు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అన్ని కోణాల్లో కేసుని దర్యాప్తు చేస్తున్నారు.
మొత్తం ఇక్కడ పెద్ద సంఖ్యలో అంటే దాదాపు డ్రగ్ కూడా 5 కిలోలకు పైగా డ్రగ్ స్వాధీనం చేసుకున్న రెడీ అయిన డ్రగ్ని అది 11,58,00,000 విలువ ఉంటుందని చెప్తున్నారు. మిగతా ముడి పదార్థాలన్నీ కూడా అంటే ఎండి డ్రగ్ తయారు చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా ఈ డ్రమ్లలో లిక్విడ్ రూపంలో ఉందని చెప్తున్నారు. దీన్ని అంతా కూడా ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చిన డ్రగ్నే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తున్నట్టు కూడా అనుమానిస్తున్నారు. ఇప్పటికే ముంబై పోలీసులు మొత్తం 13 మందిని కేసులో అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన సమాచారంతోనే ఇక్కడ మరో ఇద్దరిని అంటే శ్రీనివాస్ విజయ్తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ల్యాబొరేటరీలో పనిచేసిన వారు ఎవరు, వారితో ఎలా డ్రగ్ తయారు చేయించారు, వాటికి సంబంధించిన రికార్డ్స్ వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. లోపల మనం ఒకసారి చూసినట్లయితే కూడా పూర్తిగా ఆ ప్రత్యేకమైనటువంటి మిషన్స్ మెటీరియల్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఎవరికి అనుమానం రాకుండా గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడ ఈ డ్రగ్ తయారు చేస్తున్నట్టు కూడా తెలుస్తున్నది. ఇంకా ఎవరెవరి కిత్నలోకి అరెస్ట్ కరేస్తారు. ఇక్కడ ముంబై పోలీసులు మాట్లాడడానికి మాత్రం నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు చెర్లపల్లి ఫార్మా పేరుతో తీసుకున్నటువంటి ఈ కంపెనీలో పెద్ద ఎత్తున డ్రగ్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఇక్కడ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఫాతిమా బ్యాక్గ్రౌండ్ పై కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఫాతిమాకి సంబంధించిన విషయాలపైన ఆరా తీస్తున్నారు. ఆమె ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేస్తుంది, దాదాపు 23 లక్షల విలువైన డ్రగ్ని ఆమె దగ్గర నుండి స్వాధీనం చేసుకొని ఆమె ఇచ్చిన సమాచారంతో ఫాతిమాని ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ రైడ్ చేసిన తర్వాతే ఇంత పెద్ద ఎత్తున మెటీరియల్ ఇక్కడ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే చెర్లపల్లి పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నార్కోటిక్ బ్యూరో పోలీసులతో పాటు చెర్లపల్లి పోలీసులు కూడా ఈ ఘటన పైన దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా శ్రీనివాస్కి ఎక్కడెక్కడ కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లో, అతను ఇంకా ఏమైనా ఫార్మా కంపెనీలు ఇతర చోట ఉండి ఇలాంటి డ్రగ్గే తయారు చేస్తున్నారా లేదా, అనుమతులు ఉన్న వేరే అనుమతులు తీసుకొని మత్తు పదార్థాలు ఏ విధంగా తయారు చేస్తున్నారు వాటికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ సీజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా ముంబైకి తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇదంతా ఇక్కడ నుంచి ప్రత్యేక లారీని ఇక్కడ ఏర్పాటు చేసి క్రేన్ సహాయంతో ఒక్కొక్క డ్రమ్ముని ఆ లారీలో నింపుతున్నారు. మనం చూడొచ్చు ఇప్పటికే దాదాపు ఒక 10-15 డ్రమ్ములని పూర్తిగా లారీలో ఎక్కించేయడం జరిగింది. మొత్తం ఇక్కడ ఉన్న డ్రమ్ములన్నిటిని కూడా ఎక్కించి ముంబైకి తరలిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే చెర్లపల్లిలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్ దొరకడంతో కలకలం సృష్టిస్తుందని చెప్పవచ్చు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం డ్రగ్పై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్తున్న తరుణంలో ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున డ్రగ్ చెర్లపల్లిలో తయారు చేస్తున్నటువంటి వారిని ముంబై పోలీసులు గుర్తించడంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. మరింత ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా ముంబైకి పోలీసులు తరలిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ సురేష్, థ్యాంక్ యూ. ఇక తెలంగాణ సర్కార్ ఇప్పటికే సే నో టు డ్రగ్స్ అని ఒక నినాదం వినిపిస్తున్న వేళ భారీ మొత్తంలో డ్రగ్స్ కి సంబంధించిన ముడి పదార్థాలు అయితే చెర్లపల్లిలో దొరకడం సంచలనంగా మారింది అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ చెర్లపల్లి డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. గుర్గావ్ నుండి మెఫిడిన్ ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు గుర్తించారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుండి డ్రగ్స్ సరుకులు దిగుమతి అయ్యాయని మహారాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా కిమియో బయో సైన్సెస్ నుండి ముడి సరుకు రవాణా అయినట్టు ఆధారాలు సేకరించారు పోలీసులు. ఎగుమతి సమయంలో లేబుల్స్ మార్చి ట్రాన్స్పోర్ట్ చేసినట్టు కూడా తేలిందని చెప్తూ ఉన్నారు. ఇక వాగ్దేవి ల్యాబ్ కు ముడి సరుకులు ట్రాన్స్పోర్ట్ చేసే కంపెనీ వివరాలు రాబడుతున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ప్రెసెంట్ చెర్లపల్లిలో దొరికిన ముడి పదార్థాలన్నింటినీ కూడా ముంబై పోలీసులు ముంబైకి తరలిస్తున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు మనం ఇప్పటి వరకు కూడా బిగ్ టీవీ స్క్రీన్ పై చూడడం జరిగింది.